రాష్ట్రంలోని ఐటీఐలను మరింత అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు మంత్రి వివేక్ వెంకటస్వామి. దీంతో చాలా మందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. ఈశ్వరీబాయి 35వ వర్ధంతిలో పాల్గొని నివాళులర్పించారు. ఆమె సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈశ్వరీబాయి ఎంతో మంది మహిళలకు ఆదర్శమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అంబేద్కర్ ఆశయాలతో ఆమె స్కూల్ని స్థాపించారని గుర్తు చేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఈశ్వరీబాయి 35వ వర్ధంతి సభ నిర్వహించింది భాషా సాంస్కృతిక శాఖ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. మనం అంబేద్కర్, ఈశ్వరీబాయి లాంటి వాళ్లను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు మంత్రి వివేక్. టుడే ఈశ్వరీబాయి గారి వర్ధంతి. వారు ఏదైతే ఆ ఫిలింలో వారి కోపం చూపించినారో వారు అసెంబ్లీలో ఎవరు కూడా ఊహించలేరు. అప్పుడు ఆ రోజులలో తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధనలో కూడా ఒక కీలకమైన పాత్ర వేసి ఆ రోజులలో తెలంగాణ ప్రజాసమితియే నిజంగానే గురించి పోట్లాడడం జరిగింది. వారు దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా తెలంగాణ ప్రజాసమితిలో ఉండి తెలంగాణ ఎందుకు ఇవ్వాలని చెప్పి ఆ రోజులలో కొట్లాడిన ముఖ్యమైన వ్యక్తి ఈశ్వరీబాయి గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముందు చూపుతో కార్మికుల భద్రత కోసం ఈఎస్ఐ కార్పొరేషన్ స్థాపించారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పేదలందరికీ ఈఎస్ఐ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి 75వ ఫౌండేషన్ డేలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 18 డిస్పెన్సరీస్ నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ముందు ఆలోచనతో ఆ రోజులలో మన కార్మికులకు ఒక భద్రత కల్పించాలి వీళ్ళందరికీ కూడా అని చెప్పి ఈ కార్పొరేషన్ స్థాపించినందుకు నిజంగానే వారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే ఆ సంస్థ ఏదైతే 75 సంవత్సరాల క్రితం స్థాపించారో ఈరోజు మనం చూస్తున్నాం ఇంత చక్కటి సంస్థ. నేను కూడా మా నాన్నగారు 1980s ఒకసారి వారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ ఇదే హాస్పిటల్కి ఎర్రగడ్డకి రావడం జరిగింది ఒక పేషెంట్ని చూడటానికి. ఆ రోజు ఆ ఫెసిలిటీస్ ఏదైతే ఉండేనో ఈరోజు ఈ హాస్పిటల్ సంస్థని చూస్తే నిజంగా చాలా మార్పులు ఉన్నాయి. రెవల్యూషన్ అనుకోవచ్చు. స్మార్ట్ అగ్రోటెక్ స్కిల్స్ తో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. వ్యవసాయ అనుబంధ రంగాల్లో టెక్నాలజీని ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ బేగంపేట్ టూరిజం ప్లాజాలో స్మార్ట్ అగ్రోటెక్ స్కిల్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1-2 ఏళ్లలో రోడ్ మ్యాప్ రెడీ చేస్తామన్నారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యంతో కార్మిక శాఖ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం జరుగుతోందన్నారు మంత్రి వివేక్. ఇన్ ద ఫార్మ్ సెక్టర్ అండ్ అదర్ రూరల్ ఏరియాస్ there needs to be backed by skilled people to see that those systems also run. And I think if we are able to utilize the good work the scientists are doing on the agricultural front, train our agricultural labor and landlords, our productivity levels all over the world and various products is still low. We are not to the international level in our agricultural sector. తెలంగాణలో నైపుణ్య అభివృద్ధి శాఖ మాత్రమే కాదని అభివృద్ధి వ్యూహమన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కన్హా శాంతివనంలో నిర్వహించిన ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ ముగింపు కార్యక్రమంలో పాల్గొని విజేతలకు మెడల్స్ అందించారు. సౌత్ ఇండియా నుంచి 63 విభాగాల్లో 350కి పైగా పోటీదారులు పాల్గొన్నారు. ప్రతిభావంతులను చూసినప్పుడు దేశ భవిష్యత్తుపై విశ్వాసం కలుగుతుందన్నారు మంత్రి వివేక్. When I look at this hall filled with talented young minds, I feel confident about the future of our country, because nations are not built only in classrooms or boardrooms. They are built in workshops, laboratories, factories, construction sites, studios. They are built by skilled hands and sharp minds working together. India's skills is not just a competition. It is a part of a నేషనల్ మూవ్మెంట్. హైదరాబాద్ లోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఐటీఐలను ఆధునిక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మారుస్తున్నామని తెలిపారు మంత్రి వివేక్.